సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నన్ను తలుచుకొని నా 2 చేతులు తాకు, నీకు కలగబోయే అదృష్టం ఇప్పుడే తెలుసుకో అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా? వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. తల్లి, నీకు రాబోయే అదృష్టం గురించి తెలుసుకోవాలి అంటే నా 2 చేతులను ఒక్కసారి తాకు, నీకు కలగబోయే అదృష్టం ఏంటో విను. నా చేతుల్ని తాకిన నీకు పైకి నువ్వు మంచి స్థాయిలో రావాలని నేను తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు పైకి నవ్వుతూ లోపల బాధపడుతూ ఉన్నావు కదా, ఎన్నో కష్టాలు ఎదురైనా చిరునవ్వుతోనే ఎదుర్కొంటూ ఉన్నావు. అసలు నాకు ఎందుకు ఇన్ని సమస్యలు అని ఆలోచిస్తూ ఉన్నావు. నీ కర్మఫలాలు దోషాల వల్ల కలిగినవే ఈ లాభాలు, అలాగే ఈ సమస్యలు. నువ్వు ఏదైతే కష్టాలు అనుభవిస్తున్నావో వాటికి కారణం అదే. అయితే ఈ సమస్యల నుంచి బయటపడేది ఎప్పుడు బాబా అనే సంగతే కదా నువ్వు నన్ను అడుగుతున్నది. తప్పక చెబుతాను విను. నీ కష్టాలు వానకు ముందే వచ్చే మబ్బులు లాంటివి. వాన పడగానే ఆ మబ్బులు ఇట్టే మాయమైపోతాయి. అలాగే సృష్టిలో చీకటి తర్వాత వెలుతురు వస్తుంది. అది ఎలా వస్తుందో నీకు తెలుసా? చీకటి వస్తే వెలుతురు రావాల్సిందే. నీ కష్టకాలం ముగిశాక ఆనందకాలం తప్పక రావాల్సిందే. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. భవిష్యత్తులో నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. చిన్న కష్టాన్ని తట్టుకోవలసిందే బిడ్డ. అప్పుడే కదా పెద్ద అద్భుతం చూడగలవు. నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళని బాగా చూసుకోవాలంటే నువ్వు చిన్న చిన్న కష్టాలు దాటాల్సిందే. కొన్ని రోజుల్లోనే నీ బాధలన్నీ తీరిపోతాయి. కొద్ది రోజుల్లోనే నీకు అద్భుతమైన శుభ గడియలు మొదలవుతాయి. నీ ఆరోగ్య సమస్య అయినా, నీ సంతాన సమస్య అయినా, ఇక నీ ఇతర ఇబ్బందులైనా సరే అన్నీ సర్దుకుంటాయి. నీ భర్తతో నీకున్న ఇబ్బందులు కూడా అన్నీ ముగిసిపోతాయి. అపార్థాలు చేసుకోకుండా అన్యోన్యంగా మీ భార్యాభర్తలు ఖచ్చితంగా సంతోషంగా జీవిస్తారు. దేనికైనా నీ బాబా ఉన్నాను కదా. నా చేతులను తాకిన నీకు ఏ ఆపద రానివ్వను. నీ భర్తని నిన్ను కలిపే బాధ్యత నాది. నిన్ను అర్థం చేసుకొని నీకు అన్యోన్యమైన దాంపత్యం కలిగించే బాధ్యత నాది. నీ భర్త నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు తప్పక వస్తుంది. నా చేతులను తాకిన నీకు తప్పకుండా అద్భుతం చూపిస్తాను. నీకు ఎలాంటి ఆపద ఉన్నా తొలగిస్తాను. ఆనందం, సుఖం, విజయం అన్నిటినీ కల్పిస్తాను. కానీ నువ్వు చేయవలసింది శ్రద్ధ, సబూరి అనే 2 మాటలను గుర్తుంచుకోవాలి. ఓపికగా, నమ్మకంగా ఉండాలి. మిగతాదంతా ఈ సాయి తండ్రి చూసుకుంటాను. ఎన్నో కష్టాలన్నిటినీ, కర్మలన్నిటినీ, బాధలన్నిటినీ తొలగించి నీ బ్రతుకంతా జీవితం అద్భుతంగా మారుస్తాను. నీ యొక్క కష్టాలు నా పాదాల చెంత పెట్టి నిశ్చింతగా ఉండు. కారణం దేనికి కూడా నువ్వు కాదు. నీ పెద్దలు చేసిన కర్మ ఫలితం నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు అనుకో. బాబా, నేను చెయ్యని తప్పుకు నేను శిక్ష ఎందుకు అనుభవించాలి అనే కదా నీ ప్రశ్న. నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను విను. నీ పూర్వీకుల వల్ల ఎవరైతే బాధపడి నష్టపోయి కష్టపడ్డారో వాళ్ళ శాపం వల్ల నీకు ఇలా కష్టకాలం వచ్చింది తల్లి. కానీ ఇది కూడా ఒక అందుకు మంచిదే. నీ భావితరాల వారు ఆనందంగా ఉంటారు. నువ్వు మంచి గుణం కలదానితే. అందువల్ల పూర్వీకుల కర్మఫలాలు నువ్వు అనుభవించి నీ భావితరాల వారికి మంచి భవిష్యత్తు ఇస్తావు. కాబట్టి నీ పిల్లలు, నీ భవిష్యత్తు తరం అంతా ఆనందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు నా కష్టకాలం ముగిసేది ఎప్పుడయ్యా అనే కదా నీ పెద్దలు పెట్టుకున్న నీ పూర్వీకులు తలుచుకొని వారి పేరున కాకులకు, ఏదైనా జీవులకు ఆహారం పెట్టు. తప్పకుండా నీ కష్టకాలం తొలగిపోతుంది. ఎప్పుడు పెట్టాలి బాబా అనే కదా నువ్వు అడుగుతున్నావు తల్లి.
అమావాస్య రోజులైనా సరే నీ పెద్దలకు నమస్కరించి కాకులకు కొంచెం ఆహారం పెట్టు. తప్పకుండా కాకి రూపంలో నీ పూర్వీకులు వచ్చి నీ యొక్క కర్మఫలాలు తొలగిస్తారు. ఎలాంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావో ఆ ఉద్యోగం వస్తుంది. నీకు ఏది మంచిదో అది తప్పకుండా అందుతుంది. ఇక నుంచి నీ జీవితం ఆనందంగా ఉంటుంది. నమ్ము, మంచి రోజులు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఈ సాయి మీద నమ్మకంతో నువ్వు ఉన్నప్పుడు నీ భవిష్యత్తు అంతా బంగారుమయంగా మారుస్తాను. నేను అప్పట్లో నన్ను పల్లకీ సేవలో కూర్చోబెట్టేవారు భక్తులు, కానీ నేను భవిష్యత్తును గుర్తుంచుకొని నా పాదుకలను పల్లకీలో ఉంచాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా పాదుకలే ఊరేగింపులో జరుగుతూ ఉన్నాయి. అలాంటి నా పాదుకులకే అంత శక్తి ఉన్నప్పుడు నా పాదాల చెంత నువ్వు శరణాగతి పొందావు. నీ భవిష్యత్తు బంగారుమయం చేస్తాను. సంతోషంగా ఉంటుంది. ఇక ఎలాంటి భయం పెట్టుకోకుండా నా పాదాల వెంట శరణ పొందు. అంతా నీకు శుభం తల్లి. భవిష్యత్తులో నీకు అంతా మంచి రోజులే, అంతా బంగారు రోజులే, అన్నీ నీకు మంచి చేరే రోజులే. ఇది సత్యం తల్లి. ఈ సాయి వాక్కు ఎప్పుడు కూడా తప్పింది లేదు కదా. కాబట్టి నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటాను. నువ్వు నన్ను ఎంత మొక్కినా సరే నీకు రాబోయే కష్టాన్ని నేను ఆపను, కానీ నీకు దానిని సులువుగా దాటడానికి ఈ సాయి శక్తినిస్తాను. ఆ శక్తి వల్ల నువ్వు దానిని సరళంగా చేసుకోగలవు. కేవలం నువ్వు ధర్మ మార్గంలో ఉన్నావు కాబట్టే ఈ సాయి నీకు సహకరిస్తున్నాను అని గుర్తుంచుకో. నిజాయితీగా ఉన్నావు కాబట్టే నా అనుగ్రహం నీకు కలిగింది. ఈ జగత్తులో మార్పు అనేది సహజమమ్మా. కోటీశ్వరుడు బిచ్చగాడిగా మారుతారు, బిచ్చగాడు కోటీశ్వరుడుగా మారుతారు. ఎవరికి ఏది సొంతం కాదు, ఏది శాశ్వతం కాదు. అది డబ్బైనా సంపదైనా దుఃఖమైనా అలాగే బాధైనా ఏదైనా సరే శాశ్వతంగా ఉండదు అని గుర్తుంచుకో. కాబట్టి ఈ యొక్క చిన్న విషయం నువ్వు తెలుసుకున్నప్పుడు తప్పకుండా నీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. చాలామంది భగవంతుడంటే ఎవరో అని అనుకుంటూ ఉంటారు తల్లి. వృద్ధాప్యంలో చూసుకోవచ్చులే అని సోమరితనంతో ఉంటారు. కానీ అలా వద్దు. ఎందుకంటే ప్రతి క్షణం మానవులు మృత్యువుకి దగ్గరవుతూ ఉంటారు. అందుకే కాలం విలువైనది. కోట్లు ఖర్చు పెట్టినా పోయిన కాలం తిరిగి రాదు. కాబట్టి నువ్వు నీ ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకో. భగవంతుణ్ణి ఆశ్రయించు, స్మరించు. ఈ సాయినే స్మరించాలని కాదు, ఏ భగవంతునైనా భక్తితో నమ్మకంతో దండం పెట్టుకో. తప్పకుండా నీకు భగవంతుడు ఏదో ఒక రూపంలో మంచి చేస్తాడు. ఎంత సంపద ఉన్నదని చూడడు భగవంతుడు. అందులో నువ్వు అర్హత ఉందా లేదా, నువ్వు అర్హత సాధించావనే చేస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివిందే అని చూడడు భగవంతుడు. అందులో ఏది ఆచరించావు అన్నదే చూస్తాడు. ఎన్ని కార్యక్కలు చేశావు అని చూడడు. అవి ఎంత ఆదర్శవంతంగా నిజాయితీగా చూశావు, ఎంత ఆదర్శంగా నిర్వహించావు అన్నది మాత్రమే దేవుడు చూస్తాడు. ఎంతమంది నీ చుట్టూ ఉన్నారనేది కాదు, నీ కోసం ఎందరు నిలబడ్డాడు అనేదే నీ యొక్క అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సాయి మాటలు నీకు మంచి జీవితాన్ని ఇస్తాయి. ఈ సాయి అండ ఉండగా నీకు దేనికి కొదవ ఉండదు. ఈ బాబా అనుగ్రహం నీకు తప్పక ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.